సో అంతకంటే ముందు సో ఇక్కడ నేను మన ఏది ఇబ్రాహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేను తిరుగుతున్నటువంటి పరిస్థితిలో ఫార్మాసిటీ ఏరియాలో నేను పర్యటించడం జరిగింది. ఫార్మాసిటీ బాధితులకు కూడా మనమందరం కూడా చెప్పడం జరిగింది ఏమని, ప్రజలారా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీకు ఫార్మాసిటీ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది అనేటువంటి మాట చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తాం ఈ ఏరియాలో అనేటువంటి మాట చెప్పడం జరిగింది. రైట్, దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఆధారంగా నేను కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. ఎంత పేరు, ద ఫార్మాసిటీ పాలసీ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ విల్ బి రివ్యూడ్ యాజ్ పర్ ద ఆస్పిరేషన్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ హైకోర్ట్ ఆర్డర్స్ అండ్ స్టెప్స్ విల్ బి ఇనిషియేటెడ్ టు ఐదర్ టు అబాలిష్ ఇట్ ఆర్ టు షిఫ్టెడ్ టు అదర్ సూటబుల్ ప్లేస్. అంటే దాన్ని తొలగించాలన్నా తొలగిస్తాము, లేదంటే వేరే ప్లేస్ కన్నా మారుస్తాము. అవి రైతులు తర్వాత హైకోర్టు ఆర్డర్ ఆధారంగా ఈ స్టెప్స్ తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే మనం కూడా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇలా ఏమైందంటే మరి ఎవరు దొరుకుతురో లేదో ఆ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే తానికి పోయినా అయిపో మంది వచ్చిన ఆఫీస్ కాడ కూర్చోరు. ఇప్పుడు ఆ ఫార్మాసిటీ ఆ రైతులంతా వచ్చి నా ఆఫీస్ కాడ కూర్చున్నారు. వాళ్ళకు చూడు ఇప్పుడు నేనేం సమాధానం చెప్పాను